టిఎస్పిఎస్సి నుండి మళ్ళా జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా దాంట్లో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అయితే కామన్గా ప్రిపేర్ కావాల్సిందే. పేపర్ 2 ఏ సబ్జెక్ట్ ఉన్నా పేపర్ 1 అయితే వాటికి సంబంధించిన అన్ని అంశాలు అయితే నేర్చుకోవాలి. వాటిలో కొన్ని పాయింట్స్, ముఖ్యమైన సంఘటనలు, అవి జరిగిన సంవత్సరాలు. అయితే ఫస్ట్ వన్, వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1905. జలియన్ వాలాబాగ్ దురంతం 1919. ఖిలాఫత్ ఉద్యమం 1919. హోమ్ రూల్ ఉద్యమం 1916. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1919 నుంచి 1945 వరకు జరిగింది. ముస్లిం లీగ్ 1906. చౌరీ చౌరా సంఘటన 1922. క్రిప్స్ రాయబారం 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఉప్పు సత్యాగ్రహం 1930. సైమన్ కమిషన్ 1927. స్వరాజ్ పార్టీ 1923. అయితే వీటిలో ఇక్కడ చూసుకుంటే ఖిలాఫత్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ దురంతము, ఖిలాఫత్ ఉద్యమం, ఇవి రెండింటికి 1919. ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఇట్లా కూడా కొంచెం మనం ఎక్కువ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఇంకా చూసుకుంటే ఇక్కడ క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇవి రెండు ఒకటే సంవత్సరం 1942, 1942. ఈ విధంగా అయితే మనం చదువుకుంటూ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఇట్లా లాజిక్తో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఈ ముఖ్యమైన సంఘటనలు మన ఇండిపెండెన్స్ టైంలో జరిగిన సంఘటనలు, ఇవన్నీ ఒకటే దగ్గరనే ఉన్నాయి డేట్స్ కూడా. మంచిగా ఒక్కసారి చూస్తే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే రాయడం కూడా గుర్తుంటాయి ఈజీగా. ఇప్పుడు మనకు ఈ స్వాతంత్ర టైంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి, ఆ ఇయర్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాయి. ఇప్పుడు మనకి స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానికి తర్వాత జరిగిన సమావేశాలు ఏమున్నవి, అవి జరిగిన సంవత్సరాలు, అవి ఎవరితో జరిగినాయి, వాళ్ళ పేర్లు, ఇవన్నీ అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి బుక్లో మంచిగా చదువుకొని ఇట్లా బిట్స్ అయితే చూస్తే అవి కరెక్టా కాదా, మనకు వచ్చా రాదా అనేది తెలుస్తుంది.